వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధరణి చట్టాన్ని తొలగిస్తూ ఏదైతే భూభారతి చట్టం వస్తుందో ఇన్ని రకాల కీలక మార్పులు చేసే ప్రయత్నం భూభారతి చట్టంలో జరిగింది. నేను వీటిని మళ్ళా విడివిడిగా వివరించే ప్రయత్నం చేస్తా. మీరు ఒక్కసారి చూస్తే ధరణి రికార్డ్ స్థానంలో కొత్త రికార్డు వస్తుంది, అది భూభారతి కొత్త వెబ్సైట్లో రాబోతుంది. హక్కుల రికార్డులో తప్పులుంటే, ఈ ఆర్ఓలో తప్పులుంటే సవరించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికంటే ముందు ఒక మ్యాప్ కూడా కంపల్సరీగా రాబోతుంది రాబోయే రోజుల్లో. దీనివల్ల గిట్టుతగలు తగ్గిపోతాయి, పెండింగ్ సాదా పరిణామాలకి పరిష్కారం దొరకబోతుంది. దాంతోపాటు వారసత్వంగా భూమి వచ్చినప్పుడు విచారణ చేసిన తర్వాతనే రికార్డు ఎక్కే మార్గం ఉంటుంది. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా రికార్డుకి ఎక్కించే అవకాశం చట్టం ఉండబోతుంది. పాస్ పుస్తకంలో పట్టం రాబోతుంది. అప్పీల్ వ్యవస్థ వస్తుంది. భూదారు కార్డులు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. వ్యవసాయ భూమికే కాకుండా ఇంటి స్థలాలకి ఇతర వ్యవసాయేతర భూములకి కూడా రికార్డు రాసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భూమి చట్టంలో పేదలకి ఉచిత న్యాయ సాయం అందించే ఏర్పాటు కూడా ఈ భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ధరణి చట్టం వచ్చిన తర్వాత గ్రామ స్థాయి రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. అది పహానీ కావచ్చు, ఇతర రికార్డుల నిర్వహణ మళ్ళీ గ్రామ రెవెన్యూ రికార్డులని నిర్వహించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇంకా అన్నిటికంటే కీలకం ఏంటంటే ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు తప్పుగా పట్టాలు పొందినట్లయితే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. సిసిఎల్ఏ వీటిని రద్దు చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇవి చాలా కీలక అంశాలు. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. ధరణి వచ్చి ధరణి పోయి భూభారతి వస్తుంది, కొత్త రికార్డు వస్తుందా, మళ్ళీ కొత్తగా రికార్డు రాస్తారా? ఇది చాలా మందికి ఉన్న అంశం. ఎందుకంటే పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన ఏంటంటే ధరణి బంగాళాఖాతంలో ఇస్తామన్నారు, వేసినామని చెప్తున్నారు. కాబట్టి ధరణి ఉన్న రికార్డే కొనసాగుతుందా, ఈ రికార్డు స్థానంలో కొత్త రికార్డు రాబోతుందా అనేది కనుక మనం చూస్తే సెక్షన్ 4 దీనికి సమాధానం చెప్తుంది. సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే ధరణి రికార్డు తాత్కాలికంగా మాత్రమే భూభారతిలో రికార్డుగా కొనసాగుతుంది. ఇది టెంపరీ, ఇది పర్మనెంట్గా కాదు. ఈ టెంపరీగా కూడా ఎందుకు పెట్టారు? అర్ధంతరంగా ఈ రికార్డును ఆపేసి కొత్త రికార్డు తయారు చేసి దాన్ని వాడటం మొదలు పెట్టాలంటే 5-6 నెలల సమయం పట్టొచ్చు. ఈ లోపల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఇవన్నీ ఆపితే సరైనది కాదు. ఇంతకు మునుపు ధరణి తెచ్చినప్పుడు అట్లాగే 1B నుంచి ధరణిగా మారినప్పుడు 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటము, మ్యూటేషన్లు ఆగిపోవటము, రెవెన్యూ కోర్టుల విచారణ ఆగిపోవటం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతాయి. మరి దీర్ఘకాలికంగా ఏం జరగబోతుంది అంటే 3-4 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, భూములని రీసర్వే చేసి కొత్త రికార్డు రూపొందించాలి అంటుంది చట్టం. అంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో భూముల సమగ్ర రీసర్వే చేసి ఆ సర్వే రికార్డు ఆధారంగా కొత్త హక్కుల రికార్డు చేసుకోమని భూభారతి చట్టం చెప్తుంది. అది ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆ లోపల ఏం చేయాలి అంటే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ధరణిలో తప్పొప్పుల్ని సవరించాలని ఈ సెక్షన్ 4 చెప్తుంది. మీరు ఈ రోజున రెవెన్యూ సదస్సుల పేరుతో ఏదైతే వింటున్నారో ఈ రెవెన్యూ సదస్సులు ఏంటంటే ప్రభుత్వమే గ్రామాలకు వెళ్ళి ధరణిలో ఉన్న తప్పొప్పులను సవరించే ప్రయత్నమే సెక్షన్ 4 ద్వారా రెవెన్యూ సదస్సుల పేరుతో జరుగుతుంది. దీంతో పాటుగా ఈ సెక్షన్ 4 కింద ఎవరైనా ధరణి రికార్డులో ఇప్పుడు భూభారతిగా మారిన తర్వాత అందులో తప్పులు ఉంటే దరఖాస్తు పెట్టుకొని పరిష్కారం చేయడానికి ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని రీసర్వే ద్వారా సమగ్రంగా మార్చబోతున్నారు. ఈ లోపల మనం దరఖాస్తు పెట్టుకున్న అంటే భూ యజమానులు దరఖాస్తు పెట్టుకోవడం కానీ లేదా ప్రభుత్వం తనంత తానుగా రెవెన్యూ సదస్సుల ద్వారా ధరణి రికార్డుని సమగ్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది.